మనం సత్యాన్ని సత్యంగా చెప్పలేనప్పుడు, సత్యాన్ని నిజంగా నిర్భయంగా చెప్పలేనప్పుడు మనలో కూడా మానవత్వం లేనట్లే. 20,000 పెట్టి రాట్ వీలర్స్, పిట్బుల్ అనేటటువంటి మనం ఏవైతే బ్రీడ్స్ కొంటున్నామో ఆ బ్రీడ్స్ని పోషించడానికి ఎంతో కొంత ఖర్చు చేస్తాం. కానీ ఇంట్లో నిన్ను కన్నటువంటి పేరెంట్స్కి 2,000 ఖర్చు పెట్టడానికి నువ్వు ఎటు వెళ్తున్నావు? నీలో ఉన్నటువంటి హ్యుమానిటీ ఎటు వెళ్తుంది? 355 బుల్లెట్ల వరకు దిగినటువంటి చిన్న పిల్ల ఈ ప్రపంచాన్ని కదిలించలేకపోయింది. కానీ ఒక పెంగ్విన్ చనిపోతే మనకి స్టేటస్లు, రీల్స్, అలాగే వేరు వేరే రకాలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో వాటిలో మనం పెడుతున్నాం. కానీ ఇంట్లో నిన్ను కన్నటువంటి పేరెంట్స్కి 2,000 ఖర్చు పెట్టడానికి నువ్వు ఎటు వెళ్తున్నావు? నీలో ఉన్నటువంటి హ్యుమానిటీ ఎటు వెళ్తుంది? కదలికలు ఉంటాయి. దానికి మన మాడ్యులేషన్కి అనుగుణంగా చెయ్యి ఆడుతూ ఉంటుంది, కళ్ళు కదులుతూ ఉంటాయి. ఓసారి మనం అంటే అది భయంకరమైందా, బీభత్సకరమైందా, ఆశ్చర్యం కలుపుతుందా, అవన్నీ మనం ఇక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రపంచంలో యుద్ధం జరగాల్సింది నీ పక్కన వాడితోనో లేకపోతే పక్క దేశంతోనో కాదు. ఏదైతే నీలో ఉన్నటువంటి చెడు ఉందో దాంతో యుద్ధం చేయి. ఎప్పటికీ సత్యం అనేది నిలబడుతుంది. చివరి వరకు ఉండేది సత్యవాక్యం.